నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ విరించి గారు రచించిన హృదయ భారం అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1982 మార్చిలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుశీల గడియారం వంక చూసింది. 7 గంటలు దాటి 15 నిమిషాలయ్యింది. 5-6 నిమిషాలు ఆలస్యమైన బృందావన్ ఎక్స్ప్రెస్ ఈసరికే వచ్చేసి ఉంటుంది. మద్రాసు సెంట్రల్ స్టేషన్ బయటకు రావడానికి దాదాపు అరగంట పడుతుంది. తర్వాత ఆటో రిక్షా దొరికించుకుని ఇంటికి బయలుదేరటానికి మరొక అరగంట. ఎంత చకచక వ్యవహరించినా 8 గంటల లోపులు చేరుకోవడానికి కుదరదు. నాన్నగారు ఇంకా రాలేదేం అని పిల్లలు అప్పుడే 2-3 సార్లు అడిగారు. వస్తారు, మీరు భోజనం చేసి కూర్చోండి అని సర్ది చెప్పింది. వాళ్ళు భోజనం చేయడానికి ఉత్సాహం చూపించలేదు. నాన్నగారు రాని అమ్మా, అందరం కలిసే చేద్దాం అంది అమ్మాయి వినత. వాళ్లను తొందర చేయటం ఇష్టం లేక అలానే కూర్చుండిపోయింది సుశీల. కుర్రవాడు ఆట బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అయినా వాడి ధ్యాసంతా వీధిగుమ్మం వైపే ఉన్నదని సుశీలకు తెలుసును. నీకేం హోంవర్క్ లేదా? ఏదైనా పాఠం అర్థం కాకపోతే అడుగు, చెప్తాను అంది సుశీల. నా హోంవర్క్ అంతా బడి నుంచి రాగానే చేసేసుకున్నానుగా. రేపొద్దున టెస్ట్ ఉంది. తెల్లవారాక ఒక అరగంట సేపు చదువుకుంటే చాలు. ఇప్పుడేం పుస్తకాలు వద్దమ్మా అంది వినత ముద్దు ముద్దుగా. దానికి నిండా 7 ఏళ్ళు లేవు. అయినా బోలెడన్ని పుస్తకాలు చదువుతుంది. దాని శ్రద్ధ ఆసక్తి చూస్తే సుశీలకు ముచ్చట వేస్తుంది. టెలివిజన్లో ఏదో ప్రోగ్రాం ఇప్పుడే ప్రారంభమైంది. చిన్నపిల్లల డ్యాన్స్. 3 ఏళ్ల రవి ఆట బొమ్మల వైపు నెట్టేసి టెలివిజన్ ముందుకొచ్చి కూర్చున్నాడు. వినత సరే డ్యాన్స్ చూస్తూ కుదురుగా కూర్చోలేకపోతుంది. తనకు కూడా అలా వయ్యారంగా డాన్స్ చేయాలని ఉంది. తల్లి వంక చూసింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు శ్రద్ధగా చూడాలి, కానీ మనం కూడా పిచ్చి గంతులు వేయకూడదు అంటుంది సుశీల పిల్లలతో. తల్లి కోప్పడుతుందేమోననే భయంతో వినత కుర్చీ కంటుకుపోయి కూర్చుంది, కానీ మనసంతా నెమ్మలి పురివిప్పి ఆడుతున్నట్లు డాన్స్ చేస్తూనే ఉంది. చిన్నపిల్లల డాన్స్ అయిపోయింది. వార్తలు మొదలయ్యాయి. సుశీల టీవీ ఆఫ్ చేసింది. నాన్నగారు ఇంకా రాలేదేమ్మా అని అడిగాడు రవి. వాళ్ళ కళ్ళ మీదకు నిద్ర కూరుకు రావటం స్పష్టంగా కనిపిస్తోంది సుశీలకు. వస్తారు, అంత దూరం నుంచి రావాలా మరి అంది వినత ఆరిందాల. రైల్లోనేగా వచ్చేది, నడిచి వస్తారా ఏం అన్నాడు రవి. సుశీల నవ్వుకుంది. పిల్లల సంభాషణ తమాషాగా అనిపిస్తుంది ఆమెకు. వాళ్లకు మనసులో ఆరాటం ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. పోనీ మీరిద్దరూ అన్నం తినేసేయండి అంది సుశీల. పిల్లలు రెస్పాండ్ అవ్వలేదు. నాన్నగారు ఇంటికి వచ్చాక ఇంకా ఆలస్యం అయిపోతుంది కదా, స్నానం అది చేసి కానీ భోజనానికి కూర్చోరు, మీరు తినేసేయండి అంది సుశీల మళ్ళీ. అమ్మా, నాన్న నాకేం తెస్తారంటావు బెంగళూరు నుంచి అడిగాడు రవి. ఏమో చూద్దాంగా, నువ్వేం అడిగావు? ఏమీ అడగలా, అయినా నాన్న ఏదో ఒకటి తెస్తారుగా నాకు అన్నాడు వాడు ఎంతో ధైర్యంగా. నేను మాత్రం జెమ్స్ ప్యాకెట్ తెమ్మని చెప్పాను అంది వినత. జెమ్స్ ప్యాకెట్లు ఇక్కడ కూడా దొరుకుతాయిగా, అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు అంది సుశీల. నాన్నగారికి బజారుకు పోవటానికి, ఏమన్నా కొనటానికి టైం ఉండదుగా ఎప్పుడు. అందుకని బృందావనంలోనే అమ్మే జెమ్స్ ప్యాకెట్ కానీ పాలకోవాలి కానీ తెస్తారు. అందుకని అవే తెమ్మని చెప్పాను అంది వినత జవాబుగా. పిచ్చి పిల్ల అనుకుంది సుశీల మనసులోనే. ఎక్కడికక్కడ సరిపెట్టుకోవటం తనలాగే ఇప్పటి నుంచే అలవాటు అవుతున్నాయి దీనికి. అలా ఉంటేనే జీవితంలో సుఖపట్టం కుదురుతుంది. ఆనందరావు దాదాపు ప్రతి నెల బెంగళూరు వెళ్తాడు ఒక శని ఆదివారాల్లో. అక్కడ ఉద్యోగం మానేసినా ఇంకా ఏవో పనులు అతనికి అట్టే ఉండిపోయాయి. శనివారం ఉదయం బృందావనంలో వెళ్ళి ఆదివారం సాయంకాలానికి తిరిగి వస్తాడు. తన ప్రయాణాలకు బృందావన్ ఎక్స్ప్రెస్ ఎంతో అనుకూలంగా ఉందని మురిసిపోతాడు. ఆనందరావు శనివారం సాయంకాలం, ఆదివారం ఉదయం తను హాజరు కావాల్సిన మీటింగులు చూసుకుని సాయంకాలానికల్లా వచ్చి కుటుంబంతో చేరుకోవటం అతనికి ఎంత హుషారుగా ఉంటుంది. నడి వయసులో పడ్డ ఆనందరావుకు ప్రయాణాలతో చిరాకు లేదు, ఉత్సాహము లేదు. నిజానికి ఏదైనా పని ఉంటే తప్ప ఎక్కడికి కదిలే స్వభావం కాదు అతనిది. కానీ ప్రతిసారి ప్రయాణం ముగించి వచ్చిన తర్వాత అక్కడ సంగతులన్నీ అతి హుషారుగా విపులంగా చెబుతాడు సుశీలకు. పిల్లలు వేసే ప్రశ్నలకు కూడా విసుక్కోకుండా సరళంగా జవాబులు చెప్తాడు. అతని కబుర్లు వింటూ ఉంటే తాము కూడా ప్రయాణం చేసినట్లే ఉంటుంది కుటుంబానికి అంతటికి. బహుశా ఈ కబుర్లు అప్పటికప్పుడే వినటానికి గావును పిల్లలు నిద్రపోకుండా కనిపెట్టుకుని కూర్చుంటారు అనుకుంది సుశీల.
ఈ విషయాలన్నీ సమాలోచించుకుంటూ కూర్చుంటే అప్పుడే 9 గంటలైపోయింది. రవి సోఫాలో నిద్రపొరిగాడు. వినత పత్రిక పుటలు తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది. సుశీల రవిని లేపింది. వినత పైకి తేలటం లేదు కానీ దానికి నిద్ర ముంచుకొస్తోందని సుశీలకు అర్థమైపోయింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. మరీ ఆలస్యం అయిపోతే ఆరోగ్యానికి భంగకరం కనుక పిల్లలిద్దరికీ అన్నం పెట్టేయాలనుకుంది. పిల్లలు ఈ మారు ఏమీ బెట్టు చేయలేదు. వాళ్ల భోజనాలు చేయించి పక్కలు దులిపి వేసి పడుకోబెట్టి సుశీల మళ్ళీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. ఆయన గారు ఇంకా రాలేదేవుడు చెప్పమా అనుకుంటూ మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయింది. ఒకవేళ బయలుదేరలేదా ఏమిటి? బయలుదేరకపోవటానికి కారణం ఏదీ కనపడలేదు. పని కాకపోవటం అంటూ ఉండదు. 12 గంటలు అయ్యేటప్పటికల్లా మీటింగ్ అయిపోతుంది. తర్వాత భోజనం చేసి 1 గంట విశ్రాంతి తీసుకుంటూ ఎవరైనా స్నేహితులు కబుర్లు చెప్తూ ఉంటే వింటూ కూర్చుంటానంటాడు. సరాసరి స్టేషన్కి వెళ్ళటమును, రైలు ఎక్కటమును, టికెట్ కొనుక్కునే పని కూడా లేదు. రాను పోను ఒకే మారు మద్రాసులోనే ముందుగా తీసుకుంటాడు. ప్రయాణాల్లో ఎప్పుడూ చివరి నిమిషం దాకా ఏర్పాట్లు చేసుకోకుండా కూర్చోవటం ఆనందరావుకి ఇష్టం కాదు. ప్రతిదీ నియమ ప్రకారం తూచినట్లుగా ఏ స్టెప్పుకు ఆ స్టెప్పు ముందుగా చేసేసి కూర్చుంటాడు అతను. జీవితంలో శ్రమ పట్ల అతనికి అంత ఇష్టం అనే కాదు, తనకు సంబంధించిన వాళ్ళందరూ అలాగే ఉండాలని, ఎంత కష్టమైన పనైనా సజావుగా నిర్వహించడానికి ఇదొక్కటే మార్గమని ఆనందరావు అప్పుడప్పుడు చిన్న సైజు ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటాడు. రైలు రావటం ఆలస్యం అయితే తప్ప అతను ఎప్పుడూ దాన్ని మిస్ చేయడు. సుశీల నవ్వుకుంది ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చి. నిద్రపోతున్న పిల్లల వంక ఆప్యాయంగా చూసొచ్చింది. ఈ పిల్లలను పెంచటం, పెద్ద చేయటం, వాళ్లకు జీవితం సరిగ్గా అర్థమయ్యేట్లు విద్యా బుద్ధులు నేర్పటం, ఇదంతా సంసార బాధ్యత. దీన్ని చక్కగా నిర్వహించడంలోనే ఉంది మన చాకచక్యం. ఎక్కడ ఏ పొరపాటు వచ్చినా జీవితాంతం దుఃఖించాల్సి వస్తుంది సుమా అని అనేక మార్లు సుశీలను హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ సుశీలకే ఒక్కొక్క మారు అర్థం కాకుండా పోతుంది ఈ మనిషి సంగతి, పద్ధతి. ఈ 10 ఏళ్ల కాపురంలోనూ తనకు ఆనందరావు ఎంత అర్థమయ్యాడో అంతగానూ అర్థం కాకుండా పోయాడని అనిపిస్తుంది ఆమెకు. ఒడిదుడుకులు లేకుండా కాలం వెళ్లదీయటం చాలును తనకు. అతనికి మాత్రం అంతే చాలదు, ఇంకేదో కావాలి. అలాగా అతను కాని దానికని లేని దానికని పరుగులు తీస్తున్నాడని సుశీల అనుకోదు. రోడ్డు మీద ఏ ఆటోనో పోతున్నట్లు శబ్దమైనా సుశీల వీధి వైపు దృష్టి సారిస్తోంది. వరండాలో దీపం వెలిగించే ఉంటుంది. మరీ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఇల్లు అవటం వలన అన్ని వాహనాల చప్పుళ్ళు వినవస్తాయి. ప్రతి ఆటో, ప్రతి కారు తమ ఇంటి ముందే ఆగుతున్నట్టుగా అనిపిస్తుంది. తీరా అవి ఇల్లు దాటిపోవటంతోనే నిట్టూర్పు విడవాల్సి వస్తుంది. డోర్ బెల్ మోగేసరికి ఉలిక్కిపడి లేచింది సుశీల. యాదృచ్ఛికంగా గడియారం వంక చూస్తూ వీధి గుమ్మం వరకు పరిగెత్తింది. 9:30. తలుపు తీయటంతోటే ఆనందరావు చేతిలో బ్రీఫ్ కేసుతో నిలబడ్డాడు. వచ్చేశారా అంది ఆనందంతో పెళ్ళుబికిపోతూ. రాకేమవుతాను అంటూ షూస్ విప్పుకుంటూ కూర్చున్నాడు. రైలు ఆలస్యమైందా బాగా అడిగింది. అబ్బే 1 అరగంట ఆలస్యం అంతే, కానీ ఇంకొక గంటలో చిక్కుకుపోయి ఎంతసేపు అయింది అన్నాడు. పిల్లలేరి నిద్రపోయారా? పోనీలే లేపకు. ఈ మారు వాళ్ళ కోసం మంచి మంచి వస్తువులు తెచ్చాను, నింపాదిగా చూపిస్తానులే రేపు. నువ్వింకా భోజనం చేయకుండా కూర్చున్నావు కదూ, ఎంత 5 నిమిషాల్లో వచ్చేస్తాను, వడ్డించేయి అన్నాడు బాత్రూంలోకి హడావుడిగా వెళ్తూ. ఆనందరావు బెంగుళూరు సిటీ స్టేషన్కి వచ్చేటప్పటికి ఇంకా రైలు రాలేదు. లెక్క ప్రకారం అయితే ఈసరికి అది మద్రాసు నుంచి వచ్చి తిరుగు ప్రయాణానికి సంసిద్ధమవుతూ ఉండాలి. ప్లాట్ఫామ్ జనంతో కిటకిటలాడుతుంది. ప్రయాణికులంతా సామాన్లు పరుచుకొని హడావుడిగా ఉన్నారు. అతను ఎంక్వైరీ చేయగా బృందావనం 1 గంట లేట్ అని చెప్పారు. 1 గంటకు ఇంకొక 1 గంట కలుపుకుంటే మరొక గంట గడిస్తే తప్ప తనకు బెంగుళూరు నుండి మోక్షం లేదన్నమాట. ఈ గంటసేపు ఇలా ఖాళీగా ప్లాట్ఫామ్ మీద దేబిరిస్తూ నించునే బదులు ఇంకెవరినైనా చూసి రావచ్చు. స్టేషన్కు మల్లేశ్వరం బాగా దగ్గర, 10 నిమిషాల్లో వెళ్ళి రావచ్చును. మల్లేశ్వరంలో తన స్నేహితుడు అర్జునరావు ఉన్నాడు. వెళ్ళి చూసొస్తే సంతోషిస్తాడు. అతన్ని చూసి కూడా 6 నెలలు దాటింది. అసలు బెంగళూరు వచ్చినప్పుడల్లా తమ ఇంట్లోనే దిగమని, కలుసుకోకుండా వెళ్ళొద్దని మరీ మరీ చెప్తూ వస్తున్నాడు. అయితే తనకు మీటింగులకు దగ్గరగా ఉండదని, స్నేహితులతో కబుర్లు పెట్టి కూర్చుంటే తను చేయవలసిన పని గట్టెక్కుతుందని ఇన్నాళ్ళు అతనికి ముఖం చాటు చేస్తూ వచ్చాడు. పోనీ ఇప్పుడు గంట సమయం దొరికింది కనుక వెళ్ళి ముఖం చూపించొస్తే బాగుంటుందనిపించింది. ఆనందరావు వెళ్ళేసరికి అర్జునరావు ఇంట్లోనే ఉన్నాడు. అతనికంటే పిల్లలు మావయ్య వచ్చాడని మరీ సంతోషించారు.
వాళ్ళ కోసం క్యాడ్బరీ చాక్లెట్లు కొనుక్కొని మరీ వెళ్ళాడు కదా. ఆనందం, నువ్వు చేసే పని ఏమీ బాగుండలేదు అన్నాడు అర్జునరావు. అర్జున్, ఆ మాట అలా ఉంచు. నేను ఇక్కడ కూర్చున్న కాసేపు నిష్ఠూరాలు వల్లించకుండా ఏమైనా ఉపయోగించే సంగతులు మాట్లాడు. నాకు మాత్రం స్నేహితులతో సరదాగా గడపాలని ఉండదా ఏమిటి? కుదరదు. ఏం చేయమంటావు? ఇప్పుడైనా రైలు వాళ్ళ పుణ్యం అని రాగలిగాను అంటూ ఆనందరావు అతనితో సంభాషణలో మునిగిపోయాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అర్జునరావు ఇంటి మేడ మీద ఆసామ వచ్చాడు. ఆనందరావు అతనితో ముఖపరిచయం తప్ప ఇంకేం లేదు. మీరు దేవుడిలా వచ్చారనుకుంటాను, మాకు ఉపకారం చేసి పెట్టాలి అని ఆనందరావు చేతులు పుచ్చుకున్నాడు ఆయన. విషయం ఏమిటో తెలియక ఆనందరావు ఉక్కిరిబిక్కిరయ్యాడు. నా వల్ల కావలసిన పని ఏముంటుంది అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం, మీరింత ఇదిగా చెప్పాలా, అదేమిటో చెప్పండి అన్నాడు. మా ఇందిర అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి. తోడు లేకుండా ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. నాకేమో బయలుదేరాలంటే కుదరకుండా ఉంది. 4 రోజులుగా ప్రయాణం వాయిదా పడిపోయి అక్కడి నుండి కబురు మీద కబుర్లు వస్తున్నాయి. మీరు శ్రమ అనుకోకుండా ఆమెను మద్రాసు తీసుకువెళ్ళాలి, మీతో పాటు. మీ మేలు మరవలేం అన్నాడాయన. ఆనందరావుకి ఏమీ అర్థం కాక అర్జునరావు ముఖం వంక చూశాడు. ఆ ముఖంలో అతనికి ఏమీ సందేశం దొరకలేదు. నేను స్టేషన్ దాకా వచ్చి అకామిడేషన్ సంగతి చూసుకుంటాను. ఆ విషయంలో మీరేం శ్రమ పడక్కర్లేదు. మీరు అంటే ఇప్పుడే ట్యాక్సీ తీసుకొస్తాను. మరొక 10 నిమిషాల్లో ఎలాగూ మీరు బయలుదేరుతున్నారు కనుక ఈ చొరవ తీసుకుంటున్నాను. మీకు మీ అర్జునరావు ఒకటి, నేను మరొకటి అనుకోకండి అంటూ ఆయన ఉక్కిరిబిక్కిరి చేయసాగాడు. ఆనందరావుకు అనక తప్పలేదు. అయినా ఇందులో తను పడే శ్రమ ఏమీ లేదు కనుక పోనీలే పాపం అనుకున్నాడు. అన్నట్లుగానే 10 నిమిషాల్లో ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు నిలిచింది. ఆనందరావు స్నేహితుడికి గుడ్ బై చెప్పి కూర్చున్నాడు. వెనక సీట్లో ఇందిర, మేడ మీద ఆసామి కూర్చున్నారు. వాళ్ళు స్టేషన్కి వచ్చేసరికి బృందావనం ప్లాట్ఫామ్ మీద వచ్చింది. ఆనందరావు తన కంపార్ట్మెంట్కు నింపాదిగా నడిచాడు. ఆమె కూడా అతన్ని అనుసరించింది. 5 నిమిషాల్లో ఆయన టిక్కెట్తో సహా వచ్చి వాళ్ళని కలుసుకున్నాడు. మీ సీటు దగ్గర ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆ సీట్ అలాటైన మనిషితో మాట్లాడి మార్పిడి సంపాదించాడు. మొత్తం మీద ఈయన కాలాంతకుడే. చివరి క్షణంలో బృందావన్ ఎక్స్ప్రెస్లో టిక్కెట్ సంపాదించడమే కాకుండా అవలీలగా తనకు అనుకూలమైన సీటు కూడా సాధించాడు అనుకున్నాడు ఆనందరావు. నేనిప్పుడు ఇంటికి వెళ్ళగానే మా తమ్ముడికి టెలిఫోన్ చేస్తాను. ట్రంక్ కాల్ కాదులేండి, ఎస్టీడీలో మాట్లాడి వాడిని స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుసుకోమంటాను అన్నాడు ఆయన ఆనందరావుతో. మద్రాసు చేరుకునేటప్పటికి బాగా చీకటి పడిపోతుందా అడిగిందామె. నువ్వేమి బెంగ పెట్టుకోమాక, 7:30, 8 అవుతుంది అంతే. వాడు వస్తాడుగా స్టేషన్కి. ఆనందరావు గారు ఉండనే ఉన్నారు. ఫ్లాస్క్ నిండా టీ పోసుకున్నావు కదా, అంత ఆయాసంగా ఉంటే కూల్ డ్రింక్స్ ఏమన్నా పుచ్చుకో, అవి రైల్లోనే సర్వ్ చేస్తారు. ఇదిగో అరటి పళ్ళ అత్తం ఈ బాస్కెట్లోనే ఉంది కదూ, ఇదిగో నీ టిక్కెట్టు. మరి నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇంటికి చేరుకోగానే తమ్ముడిని నాకు టెలిఫోన్ చేయమని చెప్పు. అప్పటికి కానీ నాకు మనసు తెరిపవదు. అయినా నాకేమంత గాబరా లేదనుకో, మన ఆనందరావు గారు ఉన్నారుగా. ఇంకా వస్తాను నేను. వస్తానండి ఆనందరావు గారు. మీ సహాయానికి సహస్ర థ్యాంక్స్. సమయానికి మీరు దేవుడే అనుకుంటున్నాను. శ్రమకు మన్నించండి, వస్తాను అంటూ ఆయన అప్పగింతలు చెప్తూ ఉండగానే రైలు కోత వేసి బయలుదేరింది. ఆనందరావు తన సీట్లో ఒదిగి కూర్చున్నాడు మర్యాద కోసం. ఇందిరతో పాటు సామాను కూడా భారీగానే ఉంది. పెద్ద సూట్ కేసు, పళ్ళ బుట్ట, పుస్తకాల ప్యాకెట్లు 2, ఎయిర్ బ్యాగును. ఇవన్నీ కాక ఆమె ఆనుకు కూర్చునేందుకు పెద్ద డన్లప్ దిండు. ఈ దిండు మొత్తం సీటును సగం ఆక్రమించేసింది. ఎంత ఒదిగి కూర్చున్నా ఆనందరావుకు ఈ దిండు కొంత ఆశ్రయం కాక తప్పలేదు. రైలు బయలుదేరిన తర్వాత ఆనందరావు తన బ్రీఫ్ కేసులో నుంచి పుస్తకం బయటకు తీసుకూర్చున్నాడు. జనం కోలాహలం సద్దుమణిగిన తర్వాత చదువుకుంటూ కూర్చుంటే సరిపోతుంది. పుస్తకాలు చదవటం అతని వృత్తి. ప్రతి ప్రయాణంలోనూ ఓ మాదిరి సైజు పుస్తకాలు 4 చదివేస్తాడు. సమయాన్ని తనకు కావలసిన పద్ధతిలో మలుచుకోవటం ఆనందరావుకు తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. వెండర్ కాఫీ తీసుకొచ్చినప్పుడు 2 కాఫీలు ఆర్డర్ చేశాడు. ఒకటి ఆమెకు ఆఫర్ చేయబోతే, నేను కాఫీ తీసుకోనండి, టీ తాగుతాను, మీరు తీసుకోండి పర్వాలేదు అంది. టీ రావటానికి ఇంకా టైం పడుతుందన్నాడు వెండర్. తను కూడా కాఫీ తీసుకోవాలో మానాలో క్షణం పాటు అర్థం కాలేదు ఆనందరావుకు. అతను తటపటాయిస్తూ ఉంటే, పర్వాలేదు మీరు తీసుకోండి, నాకు కాఫీ పడదు అందుకని నవ్వుతూ చెప్పింది. ఆనందరావు ఏమాత్రం డెలికసీ ఫీల్ అవ్వకుండా కాఫీ తీసుకోక తప్పలేదు ఆమె నవ్వు చూశాక. కాసేపు అయ్యాక ఆమె బాస్కెట్లో నుంచి ఏదో ప్యాకెట్ బయటికి తీసింది.
ఒక స్వీటు, 2 గారెలు, 2 అరటిపళ్ళు ఓ పేపర్ ప్లేట్లో సర్ది ఆనందరావుకు అందించింది. అతను మొహమాటంలో పడ్డాడు. సాధారణంగా భోజనానికి మధ్య ఏవి పుచ్చుకోడు, కాఫీ తప్ప. ఘన పదార్థాలు అసలే తనకు చుక్కెదురు, అందులోనూ ప్రయాణం చేస్తున్నప్పుడు. అబ్బే, నాకొద్దండి, మీరు తీసుకోండి అన్నాడు. అట్లా అంటే ఎలా? పర్వాలేదు అందామే. నేను అంత తీసుకోలేనండి, నాకు పడవు అవన్నీ అన్నాడు. మీరు మరీ విచిత్రంగా చెప్తారు. స్వీటు పడని వాళ్ళు ఉంటారా? మరేం బిడియం వద్దు. నాకు కాఫీ ఒంటికి పడదు గనక ఇందాక వద్దన్నాను. మీరు తీసుకోకపోతే నేను తినలేను. ఇందండి అంది ఆమె బలవంతంగా అతని చేతుల్లో పెడుతూ. ఆనందరావుకు సీన్ క్రియేట్ చేయటం ఇష్టం లేదు. ప్లేట్ అందుకున్నాడు. అతను అమిత మొహమాటంగా స్వీటు తినటం పూర్తి చేయటంతోనే ఆమె ఇంకొక స్వీట్ ఇస్తానండి అంది. ఆనందరావు తన ప్లేట్ దూరంగా జరుపుకున్నాడు. ఆమె మొక్క అందులో వేయటానికి ముందుగానే. అయ్యో అందామె. వద్దండి, ఎక్కువైతే కష్టం. పోనీ ఇంకొక అరటిపండు తినండి అంది. తీసుకోక తప్పలేదు ఆనందరావుకి. మీరు సమయానికి రాబట్టి సరిపోయింది కానీ. అబ్బే, నేను చేసిందే ఉందండి అన్నాడు. మీరేం చేస్తూ ఉంటారు మద్రాసులో అడిగిందామె. ఆనందరావు చెప్పాడు. అలాగా, చాలా సంతోషం అందామె. అతను మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోవటంతో ఆమె ఇంకేం డిస్టర్బ్ చేయకుండా ఉండిపోయింది. 2 రోజులుగా నిర్విరామంగా పనిచేసినందువలన, ప్రయాణపు అలసట వలన అతనికి నిద్ర కళ్ల మీదకు కూరుకొచ్చినట్లయింది. చదవటం మీద శ్రద్ధ అనటం లేదు. అతనికి గమనం లేకుండానే నిద్రలోకి పడిపోయాడు. రైలు కుదుపుకు మెలుకు వచ్చినప్పుడు చూసుకుంటే తన తల ఆమె భుజం మీదకు ఒరిగుంది. ముంజెయ్యి ఆమె ఒడిలో వాలుంది. సీటులో సర్దుకుని కూర్చుని ఆమె ఏమనుకుంటుందోనని భయపడుతూ, క్షమించండి, నిద్రలో నాకు తెలియలేదు అన్నాడు. పర్వాలేదులేండి అందామె చిరునవ్వుతో, ఇదేం పెద్ద విషయం కానట్టుగా మొహం పెట్టి. అయినా ఆనందరావుకు చాలా సిగ్గనిపించింది. తను ఏదైనా ప్రయత్నం చేసి నిద్రలో కూరుకుపోకుండా ఉండాలనిపించింది. పైకి అలా అంది కానీ ఆమె మనసులో ఏమనుకుందో అనుకున్నాడు. తన వల్ల జరిగిపోయిన పొరపాటుకు ఆనందరావు మనసులోనే కుమిలిపోయాడు. పైకి మాట్లాడవలసిన సంగతి కాదు. ఉన్నట్లుండి ఆమె శ్వాస పీల్చటంలో ఆయాసపడుతున్నట్లు అనిపించింది. తనలాగే ఆమె కూడా మనసులో ఏమైనా ఆరాటపడుతుందేమో అనుకున్నాడు. తను చేయగలిగింది ఏమీ లేదు. టీ కుర్రవాడొస్తే ఇద్దరూ టీ తాగారు. వేడివేడి టీ తాగితే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అందామె. ఇందాకటికంటే ఆయాసం కాస్త తగ్గినట్లు అనిపించింది ఆనందరావుకి. కానీ ఈ రిలీఫ్ 10-15 నిమిషాల కన్నా ఎక్కువసేపు పనిచేయలేదు. ఉన్నట్లుండి ఆమె ఎక్కువగా వగరుస్తూ సీట్లో అతలాకుతలమైపోతున్నట్లు అనిపించింది. ఆనందరావు ఏమీ తోచకుండా అయిపోయి, ఏమండి, ఏమైందండి అన్నాడు ఆదుర్దాగా. దయచేసి ఆ సూట్ కేసు తీసి దానిలో మందు సీసా ఉంటుంది, అందుకోండి అంది. సూట్ కేసు తాళం వేసింది. తాళం చెవి ఎక్కడా అనుకుంటూ ఉండగా ఆమె తన చేతిలోని పర్సు వంక చూపింది. ఇవ్వండి అన్నాడు. ఆమె చెయ్యి కదపలేకపోయింది. నోట్లోంచి మాట కూడా బయటపట్టం లేదు. మీరే తీసుకోండి అంది అమిత ప్రయాసతో. ఆనందరావు ఆమె తోడ మీద ఉన్న చేతి పర్సు తీసుకుని అందులోని తాళాల గుత్తి బయటకు తీశాడు. ఆ గుత్తిలో నుంచి సూట్ కేసు తాళం చెవి ఏదో గమనించడం కష్టం కాలేదు. సూట్ కేసు పాకెట్లో ఉన్న మందుల పాకెట్లు ఆమె సూచన మీద బయటకు లాగాడు. ఆ రంగు క్యాప్సూల్ ఒకటి, తెల్ల మాత్ర ఒకటి, త్వరగా యువతలకు తీయండి అంది ఆమె ఇంకా రొప్పుతూనే. ఆనందరావు అలాగే చేశాడు. ఆమె చెయ్యి ముందుకు చాపబోయింది అవి అందుకునేందుకు. కానీ నిస్సత్తుగా చెయ్యి ఒడిలోనే వాలిపోయింది. ఆనందరావు అయోమయంలో పడిపోయాడు. కాస్త మంచినీళ్ళు అందుకోండి త్వరగా. బాస్కెట్లో నుండి నీళ్ల సీసా తీసి గ్లాసులో ఉంచాడు. ఆ 2 మాత్రలు నా గొంతులో వెయ్యండి అంది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ పని చేశాడు ఆనందరావు. వెంటనే గుక్కెడు నీళ్లు కూడా పట్టించాడు. ఆమె చెయ్యి ముందుకు కదిపి అతని ఎడం చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె చెయ్యి వణికిపోతూ ఉండటం స్పష్టంగా తెలుస్తోంది. 2-3 నిమిషాల్లోనే ఆయాసం కాస్త తగ్గింది. అమ్మయ్య అనుకుని నిట్టూర్పు వదిలిందామె. మీకు శ్రమిస్తున్నాను అంది మళ్ళీ. అతనికి ఏమీ అర్థం కాలేదు. సమాధానం చెప్పలేకపోయాడు. కాస్త గుండె మీద చేత్తో రాస్తారా అంది. ఆనందరావు బిడియంగా ఉండిపోయాడు. నొప్పిగా ఉంది, కాస్త బరువుగా 4-5 సార్లు రాసుకుంటే తగ్గిపోతుంది. నాకు చెయ్యి స్వాధీనంలో లేదు. మీరేమనుకోకుండా గుండెల మీద రాయండి ప్లీజ్ అంది. ఆనందరావు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆమె ఎదురు రొమ్ము మీద వేళ్ళు అంచాడు.
ఇంకా కాస్త పక్కకి, కిందకి, ఆ అలా, అలాగే 4-5 సార్లు గుండె వైపుకి రాయండి అంది. మంచి చెడు ఆలోచించుకునే వ్యవధానం లేదు. ఆనందరావు ఆమె కోరిన ఉపచర్యలన్నీ చేశాడు. దాదాపు ఒక పావు గంట 20 నిమిషాలు అయిన తర్వాత ఆమె కాస్తలో కాస్త మామూలు మనిషి అయ్యింది. ఫ్రీగా ఊపిరి పీల్చి వదిలింది. అమ్మయ్య, ఇప్పుడు సర్దుకుందండి అంటూ ఆమె ఈ మారు తానే సూట్ కేసు మూత ఎత్తి మందుల ప్యాకెట్ అందుకుని అందులో నుంచి ఓ ఎరుపు రంగు మాత్ర తీసుకుని తినగలిగింది. టీ వెండర్ వస్తే మరొక మారు టీ తీసుకున్నారు. అర్కోణం స్టేషన్ దాటింది బృందావన్ ఎక్స్ప్రెస్. ఇంకెంతసేపు పడుతుందంటారు మద్రాసు చేరుకోవటానికి అంది ఆమె. ఆమె కళ్ళల్లో కూడా ఇందాక వచ్చిన మార్పులు నీరసం తొలగిపోయాయి. ఇప్పుడు ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇంతసేపు ఏమీ జరగనట్లే అనిపించింది ఆనందరావుకు. అందుకనే ఒంటరి ప్రయాణం అంటే భయం. నేను వెళ్ళగలనన్నా ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళనియ్యరు. మీరు సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. మీరు పదే పదే అలా అని నన్ను చిన్నబుచ్చకండి. నేను చేసింది ఏముంది అన్నాడు ఆనందరావు. మంచివాళ్ళు ఎప్పుడూ అంతేలేండి అందామె ఇంకాసేపు ఆగి. మీకు నిద్ర వస్తే నిరామయంగా పడుకోండి, నాకు ఇంకేం బెంగా లేదు అంది. ప్రయాణం వివరాలు చెప్తున్నంతసేపు సుశీల ముఖంలో వస్తున్న మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఆనందరావు. హాయిగా ఆమె ఒడిలో తల పెట్టుకుని తతిమ దూరం అంతా కులాసాగా ప్రయాణం చేస్తుంటారు అంది ఇందిర. ఆమె కంఠస్వరంలో చీరుకోపం, అసూయ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆనందరావుకు ఇలా జరుగుతుందని తెలుసు. నీకేం, నువ్వు అలా తేలిగ్గా అనేస్తావు, కానీ నేను ఎంత ఇబ్బంది పడ్డానో నీకెలా తెలుస్తుంది అన్నాడు. కాస్త కూస్త ఇబ్బంది పడితే మటుకు ఏమిలేండి, సుఖం దక్కిందిగా. హాయిగా పగటిపూట పూల పాన్పు మీద నుంచి ప్రయాణం అంది వెటకారంగా. ఆనందరావు సహించలేకపోయాడు. చాలే సుశీల, అసహ్యంగా మాట్లాడుకు. నేనేం మాట్లాడితే మటుకేమిలేండి, అంతా అయిపోయిందిగా అంది. ఆనందరావు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. భోజనాలు అయిపోయి ఇద్దరూ పడగదిలోకి వచ్చారు. తర్వాత ఏమైందో చెప్పరేం? మద్రాసు చేరాక కూడా ఇంటికి రావటం ఇంత ఆలస్యం ఎందుకైందో వివరించలేం అంది కాస్త ఎగతాళి మెడాయించి సుశీల. అదే చెప్పబోతున్నాను, మధ్యలో నీ అనుమానాలు అసూయలోను అన్నాడు. అనుమానం ఏముందిలేండి, స్పష్టంగా కనిపిస్తూ ఉంటేను. అవునవును, ఆడవాళ్ళు అసూయలో అని వ్యాసం రాయాలనుంది. ఎన్నైనా రాస్తారు, మీకేం? నీకెలా చెప్పాలి సుశీల? టూకీగా ఏం జరిగిందో చెప్తా విను. మద్రాసు సెంట్రల్లో దిగాము. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఎవ్వరూ రాలేదు. పావుగంట పాటు వెయిట్ చేసి ఎవరూ రారని నిర్ధారణ చేసుకున్నాను. ఆమెను ఏం చెయ్యాలి? ట్యాక్సీ మాట్లాడి పెట్టండి, అడ్రస్ ఉంది, వెళ్ళిపోతాను అంది ఆమె. కానీ రాత్రి 8:30కు ఆమెను అలా తేలికగా బాధ్యత ఏమీ లేనట్లుగా ఎలా వదిలేస్తాను అన్నాడు. అవునవును, మరి ఎలా వదిలేస్తారు అంది ఇందిర. చాలే నీ హేళన. ఆమె దగ్గర టెలిఫోన్ నెంబర్ తీసుకుని స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. ఆ ఫోను తెగిపోయిందని, పిలుపు అందదని తెలుసుకునేందుకు పావుగంట పట్టింది. అప్పుడు ఇంకా మరో మార్గం లేక ట్యాక్సీలో ఆమెను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాడు. నయం, ఇప్పటికైనా వచ్చారు. రాత్రంతా అక్కడే గడిపి తెల్లవారి ఇంటికి వద్దాం అనుకున్నారు కాదు అంది. కాస్త విను ఇందిరా. ఎక్కడో అయినవరంలో వాళ్ళ ఇల్లు. ట్యాక్సీలు ఒక అంతట రావు. ఎలాగో అక్కడ చేరుకున్నాము. తీరా అక్కడ ఏమైందనుకున్నావు అన్నాడు. తప్పకుండా అక్కడ ఏదో అయ్యే ఉంటుందిలేండి అంది ఇందిర. వాళ్ళు ఊళ్ళోనే లేరు. ఇల్లు తాళం వేసింది. ఈరోజు ఉదయమే తిరుపతి వెళ్ళారట. తెల్లవారాక కానీ రామని చెప్పారట పక్కింటి వాళ్లతో. సుశీల ఉత్సుకతతో మెడ సారించింది. వాళ్ళేం చేశారా అప్పుడు అని. ఆమెను ఏం చెయ్యాలా అని తటపటాయిస్తూ ఉండగా పక్కింటి ఆమె బయటకొచ్చి, అయ్యో ఇందిరమ్మగారా, వచ్చారా, రండి రండి లోపలికి అని ఆమెను ఆహ్వానించింది. వాళ్లకు వీళ్లకు బాగా పరిచయం. ఆమె ఆ రాత్రంతా వాళ్ళింట్లోనే గడిపి తెల్లవారాక తమ మనవడు మనవరాలు తిరుపతి నుంచి తిరిగి వచ్చాక సురక్షితంగా అక్కడకు మారతానంది. పక్కింటి పిన్నిగారు, ఇందిరమ్మగారిని మేము వాళ్ళకు ఒప్పచెప్తాంలేండి, మీరేమి బెంగ పెట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళండి అంది. ఆమె కూడా అలాగే అన్నాక నేను అయినవరం నుంచి మన ఇంటికి ఆటో చేసుకుని వచ్చాను. ఇప్పటికైనా రాగలిగానంటే ఎంతో తొందరగా వచ్చినట్లు లెక్క. నేను వచ్చేటప్పుడు ఆమె ఏముందో తెలుసా? ఈ 70 ఏళ్ల ముసలిదాన్ని ఏమీ శ్రమ అనుకోకుండా మద్రాసు చేర్చారు. మీకు చాలా పుణ్యం ఉంటుంది నాయనా అంది.
కావాలి అంటే ఆ పుణ్యమంతా నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు ఆనందరావు సుశీల మొహంలోకి గుచ్చి చూస్తూ. సుశీల ముఖ కవళికలన్నీ మారిపోయాయి. ఇందాకటి నుంచి ఉన్న అసూయ మేఘాలు తొలగిపోయి మామూలు ప్రశాంతత ఆవరించింది. అయ్యో పాపం ఆ ముసలామెను అంత రాత్రిపూట అక్కడ వదిలేయకపోతే పోనీ మన ఇంటికి తీసుకురాకపోయారా? సరాసరి స్టేషన్ నుంచే రాత్రంతా ఇక్కడుండి రెస్ట్ తీసుకుని రేపు మధ్యాహ్నం వాళ్ళ మనవడి ఇంటికి వెళ్ళేవారు కదా అంది సుశీల. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.